డివైస్ కరెక్ట్ దొరికింది. సరే, ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. కొంచెం లైట్ వస్తుంది రాదా? దీన్ని అన్నట్లు దీన్ని అడ్జస్ట్ చేయాలి పైగా రాదు. ఇది కొంచెం తల అవుతుంది అంతే, ఇంకా సరిపోతుంది. కట్ అవుతుందా? తల సగానికి పడుతుంది. చూస్తానండి. అది రా సరిపోయింది. కరెక్ట్ వస్తుంది కానీ కొంచెం మరి అంటే ఇంకా పైకి వస్తుంది. సరే, ప్రార్థన చేసుకుని మరి ఈరోజు కూడా ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవా, మాకును తండ్రి అయిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో గడిచిపోయిన వారం అంతయు కాపాడారు, ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేశారు, మనదిన ఆహారాన్ని మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నేను ఆరాధించడానికి మీ సముఖానికి మేము వస్తున్నాం. ఇదిగో అనేక ప్రాంతాల నుండి, గ్రామాల నుండి మరి ఇదిగో మేము కూడుకుంటూ స్థానిక సంఘంగా, క్రీస్తు సంఘంగా ప్రతి ఆదివారం ఇదిగో ఈ స్థలంలో మేము కూడుకుంటున్నాం. అదే రీతిగా మరి ఇదిగో ఈ సమయంలో మనందరినీ కూడా నాయన మరి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమంగాను సురక్షితంగా నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ముందున్న సమయం అంతటి నాయన మాకు ఆశీర్వదించి అనుగ్రహించండి. నేను ఆరాధిస్తుండగా నాయన మాలో ఉన్నటువంటి లోపాలను, మాలో ఉన్న బలహీనతలను మీ గ్రంథం ద్వారా మీరు మాకు తెలియజేస్తూ తండ్రి మరి మీ వాక్యాన్ని మాకు బోధిస్తుండగా మరి దాని ప్రకారంగా మా జీవితాన్ని మేము కొనసాగించుకోవడానికి మీ కృప, మీ దయ, మీ కనికరాన్ని దయచేయమని చేరి వచ్చిన మీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా నాయన వాక్యం వింటుండగా మీకు నమ్మకంగాను యోగ్యంగాను ముందు కొనసాగే భాగ్యాన్ని దయచేయమని ఉదయకాల సమయం ముందు సమస్తం నాయన మాకు దయచేసినందుకు ఇదిగో మాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, సమస్త ఈవులను ఆశీర్వాదాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన మేము పాపంలో ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం, అంధకార సంబంధమైన అధికారంలో ఉంటుండగా తండ్రి మరి ఇదిగో అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల, విమోచన దయచేసి మా ప్రభువైన యేసుక్రీస్తు మరణం ద్వారా నాయన మీరు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గాన్ని బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ బలియాగం ద్వారా ఆయన రక్తం ద్వారా మాకు కావాల్సిన పాప క్షమాపణను అనుగ్రహించి మా పాపాలను క్షమించి నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మీ పిల్లలుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. మునుపు మీ సన్నిధికి రాలేనటువంటి వారిని ఇప్పుడైతే యేసుక్రీస్తునందు నాయన మీ సముఖానికి మేము రాగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నాం. మరి ఇదిగో ఈ సమయంలో నాయన మీ సముఖానికి వస్తుండగా సహాయం దయచేయమని ఈ ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. మరి సహోదరులు అన్నగారు యశ్వయ్య గారు అలాగే దేవసేవన గారు వచ్చినట్లయితే పాట పాడి దేవుని కనపడుతాం, దేవునికి కృతజ్ఞతాస్తుతం చెల్లిద్దాం. సహోదరులు రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక మెట్టు పెట్టేది బాగుంటుంది. ఆట ఆటలు కానీ ఒక మెట్టు పెట్టేది బాగుంటుంది. ఎక్కడ నుండి కష్టం. కొద్దిగా వెనక్కి పోండి, వెనక్కి పోతేనే కరెక్ట్ షర్ట్ అన్నా. వెనక్కి పో, వెనక్కి ఉంటేనే అప్పుడు దీన్ని
అదే ఉంటుంది సరిపోతుంది. పాట సంఖ్య 45వ పాట యెహోవా తండ్రి నామము పరిశుద్ధమైనది అనే పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. యెహోవా తండ్రి నామము పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధుడు నా కాపరి నాకు లేమి కలుగదు. ఆ పరిశుద్ధుడు నా కాపరి నాకు లేమి కలుగదు. నీ శ్రేష్టమైన పదకము క్రీస్తేసులో ధ్యానించి నీ శ్రేష్టమైన పదకము క్రీస్తేసులో ధ్యానించి నిరంతరం స్తుతింతుము మారాజువైన దేవా. నిరంతరం స్తుతింతుము మారాజువైన దేవా. యెహోవా తండ్రి నామము పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధుడు నా కాపరి నాకు లేమి కలుగదు. క్రీస్తేసునందు మామూలం నీ నీతిని అలంకరించి క్రీస్తేసునందు మామూలం నీ నీతిని అలంకరించి నిర్దోషమైన జనముగా నా తండ్రి ఇంటికి చేర్చుము. నిర్దోషమైన జనముగా నా తండ్రి ఇంటికి చేర్చుము. యెహోవా తండ్రి నామము పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధుడు నా కాపరి నాకు లేమి కలుగదు. నీ రాజ్యము నీ సంగము నీ ఆలయమే నీవు. నీ రాజ్యము నీ సంగము నీ ఆలయమే మేము. ప్రభు యేసుతో మా పయనము నీ పాలనలో సాగా. ప్రభు యేసుతో మా పయనము నీ పాలనలో సాగా. యెహోవా తండ్రి నామము పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధుడు నా కాపరి నాకు
నీ రాజ్యము నీ జీవము మా స్వార్థముగాను పొందము యెహోవా తండ్రి నామము పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధుడు నా కాపరి నాకు ఏమి కలుగదు పాట సంఖ్య 319 క్రీస్తు రాక భావన సంగమనకు దేవుని పాట పాడుకుందాం. క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ మేఘములపై యేసురాజు ఆగమన ప్రకాశము మేఘములపై యేసురాజు ఆగమన ప్రకాశము వేగముగను ప్రభుని చేరా సిద్ధపడుమ సంగమా వేగముగను ప్రభుని చేరా సిద్ధపడుమ సంగమా క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ బోరగనులు విందుము క్రీస్తు మేముగాందుము బోరగనులు విందుము క్రీస్తు మేముగాందుము సిద్ధమాయని దురిందు సిద్ధపడుమ సంగమా సిద్ధమాయని దురిందు సిద్ధపడుమ సంగమా క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ ఇహము దాటి పోగముందే కాలమిడసి నిలువుము మెల్ల దాటిపోయే మేలుకొనుము సంగమా జారి చూపి ఆత్మలెన్నో చేసు ప్రభుని సంతకు జారి చూపి ఆత్మలెన్నో
చేసు ప్రభుని సంతకు క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ ఇహము దాటి పోకముందే అహము విడచి నిలుపుమో ఇహము దాటి పోకముందే అహము విడచి నిలుపుమో మహిమరాజు యేసునందు మహిమ పొంది సాగుమో మహిమరాజు యేసునందు మహిమ పొంది సాగుమో క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ. ప్రార్థన చేసుకొని వాక్యానికి సమయాన్ని అప్పచెబుతాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నిత్య నివాసి, పరమందు ఆసీనుడా, నీతి స్వరూపుడా, ప్రేమ స్వరూపి యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవ, మాకును తండ్రి అయిన దేవ, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, నీ యొక్క మందిరంలో మేము కూడుకున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైనా ఇంకా రాలేక ఎన్నుకోడి ఉంటే తండ్రి, వారిని త్వరగా రాగొట్టకు సహాయం చేయనైనా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, నీవు దేవుని మందిరంలో పోఉన్నప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకుంటున్నావు. అవును తండ్రి, మేము నీ యొక్క మందిర ఆవరణలో ఉన్నప్పుడు నాయన మా ప్రవక్తన జాగ్రత్తగా చూసుకున్న విధంగా మాకు సాయం చేయని ఆయన నీకే స్తోత్రాలు. ఇదిగో నాయన నిలబడదని యొక్క దాసుడు తండ్రి, ఇదిగో నాయన 2 దినాల నుంచి నా తండ్రి బొమ్మమ్మ గారిని, స్వర్ణకను, హైదరాబాద్ క్షేమంగా మీరు చేర్చి మరలా నాయన మా మధ్యలోకి మీరు క్షేమంగా నడిపించిన భాగ్యాన్ని బట్టి నాయన నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి, నిలబడిన నీ యొక్క దాసుడు నా తండ్రి, ఏదైతేనైనా వాక్యం మా కొరకు విత్తబడినో అది నాలో మాలో ప్రతి వారిలో వినగల చెవులు ప్రతి హృదయాన్ని తాకమని అడుగుతున్న తండ్రి, సాయం చేయండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన తనని మీకు చెప్తున్నారు తండ్రి. నీ యొక్క మాటలు వినడానికి నాయన మాకు ఆసక్తికరంగా నా తండ్రి మా హృదయాన్ని ఆయన పరీక్షించుకునేలాగా సాయం చేయండి. ఆయన నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, దినములను కాలమును ఆయన నీ ఆదరణ మీరు సెలవిస్తున్నారు తండ్రి. అలాగే నా తండ్రి, దినములు కోడి యొక్క నా తండ్రి సత్యం చేసుకొని అజ్ఞానం వలె కాక ఆయన జ్ఞానంగా నడుచుకోవాలని మీరు కోరుతున్నారు తండ్రి. అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఆయన నీకే స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి యొక్క దాసుడు తండ్రి వాక్యాన్ని వివరించినట్టుగా ఆ వాక్యం ఆయన అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించే జ్ఞానాన్ని మాకు దయచేస్తాను నమ్ముతూ చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్య సందేశం కొరకు మన మధ్యలో ఉన్న బ్రదర్ బాబు గారు వాక్యాన్ని అందిస్తారు. మనం శ్రద్ధగాను ఆలకిద్దాం. మెట్టు పెడితే సరిపోతాయి కదా. మెట్టు ఆట అట్ట ఇవ్వలేదు, ఆ పక్క కానీ ఆ పక్క కానీ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు సమర్పిస్తున్నాం. మరి గత 2 వారాలుగా మనము
ఏం నేర్చుకుంటున్నాం? గత 2 వారాలుగా నేర్చుకుంటున్నాం. ఏ విషయాలను మనం నేర్చుకుంటున్నాం? చెప్పాలి. కొత్త శాఖలో పొందిన బాప్తిస్మము ఆ, క్రీస్తు సంఘంలో చేరును. ఎందుకు మనం క్రీస్తు సంఘంగా కూడుకోవాలి? ఆ, రెండు విషయాలు, 2 పాయింట్ల మీద. ఎందుకు క్రీస్తు సంఘంగా కూడుకోవాలి? కూడుకోవాలి, లేకపోతే ఎందుకు అందులో సభ్యుడిగా ఉండాలి? ఇంకోటి, మత శాఖలలో పొందిన బాప్తిస్మము సరైందా లేకపోతే క్రీస్తు సంఘంలో చెల్లునా? నేను 2 పాయింట్ల మీద మాట్లాడుతూ వస్తున్నా. ఇక్కడ వ్యత్యాసాలు ఉన్నాయి. ఏమున్నాయి? వ్యత్యాసాలు. ఏంటి ఆ వ్యత్యాసాలు? మొదటిగా బోధ అనేది చాలా బోధ ఏంటి? బోధ. ఏ బోధ? బోధ లేకపోతే సువార్త. దీంట్లో ఏముంది? తేడా ఉంది. అందరూ ఒకే విధంగా బోధించటం లేదు. అందరూ ఒకే విధంగా బోధించాలన్నా వేరువేరుగా బోధించాలన్నా? అందరూ ఒకే విధంగా బోధించాలన్నా లేకపోతే సంఘానికి ఒక రీతిగా బోధించాలా? అది యేసుప్రభువు అన్నారు యోహాను సువార్తలో, నేను చేయి బోధ యోహాను సువార్త 7వ అధ్యాయము 16 నుంచి యేసు నేను చేయబోదు నాది కాదు, నన్ను పంపిన వాడిదే. ఎవరంట? నన్ను పంపిన వాడిదే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుప్రభువు, నేను చేయి బోధ, నేను చేసే సువార్త, నేను బోధిస్తున్నానే, ఈ బోధ ఎవరిది కాదు, బోధించే యేసుక్రీస్తుది కాదు. ఎవరిది మరి? నన్ను పంపిన వాడిదే. నన్ను పంపిన అంటూ ఏమన్నాడు అక్కడ? ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని నేడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక
నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను అన్నాడు. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతటా తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వాడి మహిమను వెతుకువాడు సత్యవంతుడు. తను పంపిన వాడి మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు అన్నాడు. 18వ వచనం వరకు ఇక్కడ చూస్తే దేవుడి బోధ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడి బోధ. ఇంకేముంది? ఇది చూస్తే సొంత బోధ ఉంది. ఏముంది? ఏం బోధ ఉంది? సొంత నా బోధ. ఇక్కడ ఏమన్నాడంటే, అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుతున్న వాడు తెలుసుకున్నాను అన్నాడు. అంటే తనంతటా తానే ఏది బోధించడం లేదు అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ అని చెప్తున్నాడు. ఇక్కడ 18 ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకున్నాను అంటూ తనంతటా తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును అన్నాడు. స్వకీయ మహిమ అంటే తానే గొప్పవాడిని. స్వకీయ మహిమ సొంతగా, దాన్ని సొంత బోధ. ఈనాడు పరిశుద్ధాత్మ పేరుతో సొంతగా వాళ్ళ నోటికి వచ్చిందల్లా మాట్లాడేటువంటి వారు చాలా మంది ఈనాడు బయలుదేరారు. పుట్టగొడుగులు పుట్టినట్టు సొంత బోధలు పుడుతున్నాయి. దేవుడిది ఇంకేమన్నాడంటే క్రీస్తుది అన్నాడు. ఈ బోధ ఏమన్నాడు? క్రీస్తు బోధ. ఇంకేమన్నాడంటే అపోస్తుల యేసు వచ్చి దేవుని నుండి నేను వచ్చినాను, ఇది దేవుని బోధ అన్నాడు. అపోస్తులు వచ్చి ఏమన్నారంటే క్రీస్తు బోధ. ఇప్పుడు మనం ఏం చెప్పాలా? అపోస్తుల బోధ అని చెప్పాలి. దేవుడు బోధించిన, క్రీస్తు బోధించిన, అపోస్తులు బోధించిన, నేడు మనం బోధించిన బోధ అంతా కూడా ఒకే రీతిగా ఇక్కడ ఒక మాట చదువుకున్నాం. దాని విషయంలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడింది, నేడు ఏ సంఘంలోనైనా కానీ ఒకే పద్ధతి ఉండాలి, ఒకే బోధ ఉండాలి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే 1 కొరింథీ 4:17 ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని నీ యొద్దకు పంపి ఉన్నాను. నమ్మకమైన నా కుమారుడు తిమోతిని నీ యొద్దకు పంపినాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను అపోస్తులైనటువంటి పౌలు బోధించిన బోధ ఆ విధానాన్ని చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు పౌలు గారు. కానీ ఇప్పుడు సంఘానికి ఒక ఏమైపోయింది? బోధ వేరైపోయింది, విశ్వాసం వేరైపోయింది, ఆరాధన పద్ధతి వేరైపోయింది, నడుచుకునే విధానం సంఘంలో వేరు 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 వేరైపోయింది. సంఘాలు వేరైపోయినాయి, బైబిల్ చెప్పేటువంటి సంఘం లేదు. బైబిల్ చెప్పినటువంటి సంఘ నామం ఏంటి? ఆ సంఘ నామాన్ని పక్కన పెట్టేస్తున్నారు. బైబిల్
ఏం చెప్పింది, ఎవరు స్థాపించారు, దాన్ని కొనుగోలు చేసింది ఎవరు, దాని స్థాపకుడు ఎవరు, ఎక్కడ స్థాపించాడు, దాని ప్రవచనము, ఇవన్నీ ఏ సంఘానికి లేవు. ఒక సంఘానికి ఇవన్నీ ఉండాలి. ఏముండాలి? ప్రవచనాలు ఉండాలి. ఏముండాలి? ముందుగా ప్రవచనాలు ఉండాలి. తర్వాత అపోస్తలులు ఆ సంఘాన్ని గురించి తెలియజేసి ఉండాలి. యేసుక్రీస్తు ఆ సంఘాన్ని గురించి తెలియజేసి ఉండాలి. దేవుడు ఆ సంఘాన్ని గురించి తెలియజేసి ఉండాలి. అవేమి తెలియజేయకుండా సేవకుడు పలానా పేరు పెట్టేస్తే ఆ పేరు కింద మనం ఏమైపోతున్నాం? కొనసాగిస్తూ ఉన్నాం. అది వాక్యానుసారమైందేనా, అది సత్యమైందేనా అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా గ్రహించేటువంటి స్థాయిలోనికి ఎవరు కూడా అయినాడు లేరు. అని ఇక్కడ బోధ, ఈ బోధ వల్లనే ఏం కలుగుతుందంటే మనకు విశ్వాసం కలుగుతుంది. ఈ బోధ వల్లనే ఏమైపోతుంది? ఇప్పుడు అనేకులు అనేక రకాలుగా అనేక విషయాలు అనేక అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కరు రీతిగా బోధిస్తున్నారు. ఆరాధించే విషయంలో, దేవత్వం విషయంలో, విశ్వాస విషయంలో ఇవన్నీ కూడా ఎలా బోధిస్తున్నారు? గ్రంథాన్ని అనుసరించి బోధించడం. దేవుడేం తెలియజేశాడు, యేసుక్రీస్తు ఏం తెలియజేశాడు, అపోస్తులు ఏం తెలియజేశాడు, అది మన సంఘం ఏం తెలియజేసింది అనే విషయాలు ఎవరు కూడా గ్రహించడం లేదు, కానీ దాన్ని పరిశీలించడం లేదు. దేవుని గురించి కానీ, యేసుక్రీస్తు గురించి కానీ, సంఘాన్ని గురించి కానీ, బాప్తిసాన్ని గురించి కానీ గ్రంథము తేడాగా మాట్లాడుతుంది. కానీ దాని గురించి పక్కన పెట్టేసి ఈనాడు ఏం బోధిస్తున్నారు అంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, వీటిని ఎక్కువగా బోధిస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏమన్నాడంటే దయ్యముల బోధ అన్నాడు. ఏమన్నాడు? సొంత బోధ అన్నాడు. ఏమన్నాడు? యోహాను సువార్తలో చూస్తే తండ్రి బోధ కాకుండా తనంతట తానే బోధించదని ఏమన్నాడంటే సొంత బోధ. ఇక్కడ ఏమన్నాడు? తిమోతి పత్రిక దయ్యముల బోధ అన్నాడు. రెండవ తిమోతి, మొదటి తిమోతి 4. దయ్యముల బోధ యందును 1-2. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి దేని మీద లక్ష్యం ఉంచుతారు? దయ్యముల బోధ యందు. మోసపరచు ఆత్మల యందు అంటే మోసపరిచే ఆత్మ ఏ ఆత్మది? మోసపరిచే ఆత్మ మనలోనే ఉంటుంది, మోసపరుస్తుంది. మొదటి యోహాను పత్రికలో కొందరు మోసపరుస్తారు అన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. నాలుగో అధ్యాయం 1-3 వచనాలు చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. మోసపరిచే ఆత్మలు ఉన్నాయి. ప్రతి ఆత్మ అంటే ప్రతి బోధను నమ్మకూడదు. ఈనాడు ఏ బోధ బోధిస్తే ఆ బోధ అనుసారంగా వెళ్తున్నారు చాలా మంది. ఏం చేస్తున్నారు? ఏ బోధ బోధిస్తే
అదే కరెక్ట్, ఇది సత్యమైందా కాదా అనేది గ్రహించేటువంటి అవగాహన కానీ ఆలోచన కానీ ఎవరు కూడా చేయటం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మరి క్రీస్తు సంఘంలో చాలా మంది వాక్యం వింటున్నారే కానీ ఈ బోధ ఎవరు చెప్పినా కూడా ఎలా ఉందంటే పరిస్థితి. అందుకే ఇక్కడ అన్నాడు, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుతారు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకు అది లోకంలోనే ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకం వారి మాటలు వినును అంటూ, మరియు దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అన్నాడు. యేసుక్రీస్తు గురించి క్లారిటీ లేకపోతే ఆత్మ గురించి ఏమంటున్నాడు ఇక్కడ? భ్రమపరిచే ఆత్మ. ఏమాత్మ? భ్రమపరిచే ఆత్మ. యేసుక్రీస్తు ఎవరో గ్రంథం తేడాగా చెప్పేస్తుంది. యేసుక్రీస్తు చెప్పాడు, తండ్రి చెప్పాడు, అపోస్తులు చెప్పారు యేసుక్రీస్తు గురించి. ఇంకా జనాలకు ఏం లేదు, అవగాహన లేదు, క్లారిటీ లేదు. మరి వాళ్ళలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? మోసపరిచే ఆత్మ అన్నాడు, దయ్యముల బోధ అన్నాడు. మరి నాకు పరిశుద్ధాత్మ వస్తుందంటే ఏంటి? నువ్వు ఏంటి? సత్య స్వరూపమైన ఆత్మ వస్తే నీకు ఏం తెలుసుకున్నావు? నువ్వు ఏం ఎరిగినావు యేసుక్రీస్తు గురించి? యేసుక్రీస్తు ఎవరిని గ్రంథం చెప్తుంది? పరిశుద్ధాత్ముడు కూడా ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? అపోస్తులు ఏం చెప్పాడు యేసుక్రీస్తు గురించి? దేవుడు ఏం చెప్పాడు యేసుక్రీస్తు గురించి? ఒక లేఖనం చెప్పండి. యేసుక్రీస్తు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడా లేదా? ఎక్కడిచ్చాడు సాక్ష్యం? ఎక్కడుంది? చాలాసార్లు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఎవరు? దేవుడు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడం ఏంటి? ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మాటలు చెప్తున్నాడు, చాలాసార్లు రాయబడింది. మూడవ అధ్యాయము ఈయన నా ప్రియ కుమారుడు. 16 నుంచి యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. ఇదిగో ఏమంటే ఏం తెరవబడిందంట? ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురమలే దిగి తన మీదికి వచ్చిన సూచను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరు సాక్ష్యం? యేసుక్రీస్తు గురించి ఎవరు ఇక్కడ ఒప్పుకుంటుంది? ఏమని ఒప్పుకుంటున్నాడు? యేసుక్రీస్తు గురించి మాట్లాడే వ్యక్తి ఎవరు? ఇక్కడ ఆకాశం నుండి మాట్లాడే వ్యక్తి ఎవరు? ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఈయన ఎవరికి వెళ్ళి చూపిస్తున్నాడు? యేసుక్రీస్తుకి వెళ్ళి చూపించి ఈయన నా ప్రియ కుమారుడు అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ మాట రాయబడింది. చూడండి,
అక్కడే మత్తయి సువార్త 17వ అధ్యాయం. మొదటి నుంచి చూడండి. తర్వాత ఎవరెవరు? యేసు పేతురును యాకోబును అతని సహోదరుడు యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలీయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచున్నది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదురని యేసుతో చెప్పాను. అతను ఇంకా మాట్లాడుతుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ప్రియమైన కాదు, ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పేతురు ఆలోచన వేరు. దేవుడు ఇక్కడ ఎవరెవరిని తీసుకొచ్చాడంటే, ఎవరెవరు ఉన్నారంటే పేతురు ఉన్నారు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, యేసు ప్రభువు ఉన్నారు. వారితో పాటు ఇంకా ఎవరిని తీసుకొచ్చాడంట? మోషేయు, ఏలియా. వీళ్ళందరి ముందు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని గురించి ఏం చెప్తున్నాడు? మీరందరూ ఈయన మాట వినండి. ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు వారి మాట వినాలి. ఎవరి మాట వినాలి? ఈయన ఎవరు? ఈయన ఎవరు? ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన ఎవరు? ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట వినండి అంటే ఎవరన్నా విన్నారా? యేసుక్రీస్తు మాట, యేసుక్రీస్తు మాట విన్నారా? ఇంకోసారి కూడా ఏమన్నాడంటే, ప్రభువా ప్రభువా అని 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, నేను నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచిస్తారంట. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అక్రమము చేయవారులారా, నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును అన్నాడు. ఇదేంటి? ఈనాడు జరిగే పరిస్థితులన్నీ ఇవే కదా. ఈనాడు లోకంలో జరుగుతుంది ఏంటి? ప్రవచించే వాళ్ళు లేరా? కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? వీళ్ళందరినీ ప్రవచించే వారిని, ఇంకా దయ్యములు వెళ్ళగొట్టే వారిని, అద్భుతాలు చేసే వాళ్ళని ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడండి? అంటే ఇది తండ్రి చిత్తం కాదా?
ప్రవచించేది ప్రవచించేది తండ్రి అంటే దేవుని చిత్తం కాదా? దయ్యములను వెలగొట్టేది తండ్రి చిత్తం కాదా? అద్భుతాలు చేసేది తండ్రి చిత్తం కాదా? ఏంటి తండ్రి చిత్తము? యేసుప్రభు మాట వినండి అని తండ్రి చెప్తున్నాడు. యేసుప్రభు ఏమో మీరు నా తండ్రి చిత్తాన్ని చేయండి అని చెప్తున్నాడు. కానీ ఈనాడు లోకంలో జరుగుతుంది ఏంటంటే ప్రవచిస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. దాన్ని యేసుప్రభు వారు ఎందుకు ఇక్కడ ఖండిస్తున్నాడు? దాన్ని ఏమన్నాడు? అక్రమము చేయవాళ్ళారా అన్నాడే. నేను క్రీస్తు సంఘాలు కాకుండా మిగతా సంఘాలలో జరిగేటువంటి ఏంటి? క్రీస్తు సంఘం కాకుండా మిగతా సంఘాల్లో జరిగేటి ఏంటి? ఇవేనా? ప్రవచించటము, ఇంకేంటి? అంటే రేపు ఏం జరగబోతుందో ఈరోజు ముందుగానే ప్రవచిస్తూ ఉన్నారు చాలా మంది. ఇంకా దయ్యాలు నిలబడుతుంటారు. కానీ యేసుప్రభు వారు దాన్ని ఏమంటున్నాడంటే, వారిని ఏమన్నాడు? అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. యేసుప్రభు వారి మాట వినాలి. యేసుప్రభు వారు ఇక్కడ మీరు బండ మీద ఇల్లు కట్టుకోవాలా, నా మాట వినివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నాడు. కనుక బోధ, ఈ బోధ వల్లనే ఏమైపోయిందంటే విశ్వాసం మారిపోతుంది, ఆరాధన మారిపోతుంది, సంఘం మారిపోతుంది, అన్ని విధానాలన్నీ మారిపోతున్నాయి. ఏం మారిపోతుంది? సంఘంలోకి ఏమేమి వచ్చింది ఇప్పుడు చూడండి. నేడు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి పద్ధతి విధానం ఎక్కడి నుండి వచ్చింది? మిగతా సంఘాల్లో చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఎక్కడి నుండి వచ్చాయి? ఈనాడు మత శాఖలలో ఏం పద్ధతులు ఉన్నాయి? మీ సంఘాన్ని స్థాపించిన స్థాపకుడు ఎవరు? మీ సంఘమును స్థాపించిన స్థాపకుడు ఎవరు? సంఘమును స్థాపించిన స్థాపకుడు. సంఘాన్ని ఎవరు స్థాపించాలి? మానవుల? మానవులు మానవులు స్థాపించిన సంఘాలు నాడు చాలా ఉన్నాయి. అయితే ఎవరు స్థాపకుడు? మీ సంఘమును స్థాపించిన స్థాపకుడు ఎవరు? సంఘాన్ని ఎవరు స్థాపిస్తారు అని గ్రంథం చెప్తుంది.
స్థాపకుడు ఎవరు? స్థాపకుడు ఎవరండి? ఎక్కడ ఉంది రెఫరెన్స్? స్థాపకుడు ఎవరు? స్థాపకుడు ఎవరు? యేసుక్రీస్తు. దానికి రెఫరెన్స్ ఏంటి? మత్తయి సువార్త 16:18. నా సంఘమును కట్టుదును. నా అంటే క్రీస్తు. క్రీస్తు తన సంఘాన్ని కడతాను అని స్థాపించక ముందు చెప్పాడు. మత్తయి సువార్త 16:18 ఏమన్నాడు? మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే అప్పటికి ఇంకా కట్టలే. అయితే ఇక్కడ మానవులు స్థాపించిన సంఘాలు చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవండి? ఇక్కడ అపోస్తుల బోధలో ఉన్నటువంటి సంఘం స్థాపకుడు యేసుక్రీస్తు. దీన్ని కొనుగొన్నది ఎవరు? దీన్ని కొన్నాడు. ఈ సంఘాన్ని ఏం చేశాడు? ఏం కొన్నాడు? రక్తం ఇచ్చి రక్తము ఇచ్చి అపోస్తల కార్యము 20:28 చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఉపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మను దేవుడు అధ్యక్షులుగా ఉంచుదో ఆ యావత్తు మందని వచ్చి మీ మట్టుకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉంది. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. స్వరక్తం, సొంత రక్తం. ఇక్కడ క్రీస్తు సంఘము కానీ సంఘాలకు ఎవరి రక్తం ఉంది? ఎవరు రక్తం అని ఇచ్చారు? ఇక్కడేమో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. దేనికంటే క్రీస్తు సంఘానికి. మిగతా సంఘాలకి ఎవరు రక్తం ఇచ్చారు? ఇంకా ఈ మాట కూడా ప్రకటన గ్రంథం 5:9-10 చదువుకుందాం. పెద్దలు గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు ఎప్పుడు నువ్వు వదిలిపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషను మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసి ఏం చేశాడంట? తన రక్తం ఇచ్చి ఏం చేస్తున్నాడు? లోకంలో ఉన్నటువంటి, పాపంలో ఉన్నటువంటి, సాతాను అధికారంలో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు?
తన స్వరక్తం, తన రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా ప్రజలను యేసుక్రీస్తు వారు కొంటున్నాడు. ఇప్పుడు సంఘం అంటే అర్థం ఏంటి అంటే బిల్డింగ్ కాదు. సంఘము అంటే పాపము నుండి విడిపించబడిన వారు, సాతాను యొక్క అధికారం నుండి విడిపించబడిన వారు, వారు సంఘం. పాపములోను సాతాను అధికారంలోనూ ఉంటూ నేను క్రీస్తు సంఘము అంటే నువ్వు క్రీస్తు సంఘము కాదు అని గ్రంథం చెబుతుంది. నీవు రక్తము చేత కడగబడిన వాడివేనా? క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వాడేనా? ఒక వ్యక్తి ఎప్పుడు రక్షణ పొందుతాడు? రక్షింపబడి అతను ఎక్కడ చేర్చబడతాడు? సంఘంలో చేర్చబడతాడు. ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలి అంటే ఏంటి మూలం? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ. పాప క్షమాపణ నిమిత్తం ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందాలి అంటే ఆ వ్యక్తికి ముందు ఏం జరగాలి? పాప క్షమాపణ పొందాలి అంటే ఎలా? ముఖ్యంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందాలి అంటే రెండు విధాలైనటువంటి రెండు విధానాలు ఉన్నాయి. మొదటిది అపోస్తుల బోధ వినాలి. అపోస్తుల బోధ లేకుండా తాను కలిగి ఉన్న విశ్వాసము సరైంది కాదు, తాను కలిగి ఉన్న బాప్తిస్మము సరైంది కాదు, తాను ఎక్కడ పొందాడు, ఏ సంఘములో పొందాడు, ఆ సంఘంలో పొందినటువంటి ఆ సంఘము కూడా సరైంది కాదు. అందుకే మత శాఖలను పొందిన బాప్తిస్మము సరైంది కాదు. ఎందుకంటే నువ్వు పొందిన సంఘం మానవుల చేత స్థాపించబడిందా, క్రీస్తు చేత స్థాపించబడిందా? నువ్వు వినినటువంటి బోధ వల్ల ఇక్కడ చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తే బోధన గురించి ఎలా చెప్తున్నాడు. పాప క్షమాపణ పొందాలి అంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 20, 21, 22, 21 నుంచి యోహాను సువార్త 20. అందుకు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో. ఇక్కడ తండ్రి ఎవరిని పంపాడు? తండ్రి యేసుక్రీస్తును కుమారుని పంపాడు. కుమారుడు ఎవరిని పంపుతున్నాడు? అపోస్తలుని పంపుతున్నాడు. అందుకే ఇక్కడ తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఏమన్నారు? అపోస్తులు పరిశుద్ధాత్మను ఎలా పొందారంటే యేసుక్రీస్తు ఊదాడంట వారి మీద. యేసుప్రభువారు బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిశుద్ధాత్మల గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు, అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు అన్నాడు. ఆ బాప్తిస్మము ఎవరికి అంటే అపోస్తులకు. ఈనాడు
అందరూ ఏమనుకుంటున్నారంటే విశ్వాసులందరికీ బాప్తిస్మం అనుకుంటున్నారు. ఈ అపోస్తుల కార్యంలో ఈ పరిశుద్ధాత్మ యవనస్తుల మీదకి, అందరికి, పిల్లల మీదకి, పెద్దల మీదకి వస్తుంది అని ఆ యొక్క అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, అలాగే ఏవేలు ప్రవక్తలో చెప్పబడినట్లుగా ఈనాడు చాలా మంది సంఘస్థులు ఏం చేస్తున్నారంటే మా మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది, మేము ప్రవచిస్తాము, మేము దయ్యాలను వెలగొడతాము, మేము భాషలు మాట్లాడతాము, మేము స్వస్థతలు చేస్తాము. పరిశుద్ధాత్మ మా మీదకి ఎవరు చేసేది? ఎవరికి ఇవ్వబడింది ఈ వరాలన్నీ అంటే అపోస్తులకు మాత్రమే. అపోస్తులకే పరిశుద్ధాత్మ. అపోస్తులు పొందిన పరిశుద్ధాత్మ ఎలాంటిదంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అపోస్తులకు ఇవ్వబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తున్నాడు. యేసుప్రభువు వారు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తాడు, అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు అన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు యేసుప్రభువు వారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా ఏమన్నాడంటే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిత్తురో అవి నిలిచియుండునని వారితో. ఇక్కడ మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడినట్టు అర్థం ఏంటి? అపోస్తుల బోధ లేకుండా పాప క్షమాపణ జరగదు. ఈనాడు అపోస్తుల బోధ ఎక్కడుందండి? మన ప్రకాశం జిల్లాలోనే అపోస్తుల బోధ ఎక్కడుంది? అపోస్తులు బోధించినటువంటి బోధ ఎక్కడుంది? అపోస్తుల బోధ వినటం వల్లనే ఏమొస్తుంది? ఆ అపోస్తులు కలిగిన విశ్వాసము, అపోస్తుల బోధ, అపోస్తుల యొక్క సహవాసము, అపోస్తులు కలిగి ఉన్న సంఘము, అది ఉంటేనే నీకు పాప క్షమాపణ. అక్కడ నువ్వు బాప్తిసం పొందితేనే నీకు పాప క్షమాపణ. ఎందుకు ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను అంటే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఎవరున్నారు అంటే కొర్నేలు ఉన్నాడు. కొర్నేలు దగ్గరికి కొర్నేలు ఎలాంటి వాడిని గ్రంథం చెబుతుంది? అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో చూడండి. కొర్నేలు గురించి గ్రంథం ఎంత బాగా మాట్లాడిందో. పరిశుద్ధాత్మ చేత రాయబడిన గ్రంథం కదా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. కొర్నేలు గురించి ఏం రాయబడింది చదవాలా? నిద్రపోవద్దు. భక్తిపరుడు అంట. ఎక్కడ ఉన్నాడంట? కొర్నేలు ఎక్కడ ఉన్నాడు? కైసరియలో ఉన్నాడు. అతని గురించి ఏం చెప్తుంది? భక్తిపరుడు. తన ఇంటి వారితో కూడా దేవుని దేవుందంట. తానున్నాడు, తన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉన్నారు. ప్రజలకు బహుధర్మం చేసేవాడంట. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, ఇదిగో కొర్నేలు అని ఎవరు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది దేవదూత? పరలోకం నుండి, దేవుని సముఖంలో నుండి దేవుడు కొర్నేలు దగ్గరికి పరిశుద్ధాత్మ దేవదూతను పంపాడు. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దక్షిణంలో సీమోను ఒక కర్మకారి ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పింది. ఇక్కడ ఏమి
ఈ పరిశుద్ధాత్మనే చెప్పొచ్చు కదా, ఈ పరిశుద్ధాత్మ ఈ దూతనే ఈ కొన్నేళ్ళకి చెప్పొచ్చు కదా, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దూతనే కదా. కొన్నేళ్ళకి ఏం లేదు, రక్షణ లేదు. కొన్నేళ్ళకి ఏం లేదు, భక్తిపరుడు, దాన ధర్మాలు చేసేవాడు. మళ్ళా కొన్ని అంటే ఇశ్రాయేలుడు కాదు, అన్యుడు. అయితే దేవుడు పక్షపాతి కాడు అని గ్రంథం చెప్తుంది. దేవుడు ఎందుకు పక్షపాతి కాడంటే తన ఎందుకు భయభక్తులు గలవారు ఎవరైనా కానీ ఆయన మాటలకు లోబడితే. చాలా మంది అన్యులు అంటే దేవుని ప్రజలు కానిటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు అన్యులు చాలా మంది ఉన్నారు. ఎవరెవరు నాకు చెప్పండి అన్యులు గ్రంథంలో పేర్లు చెప్పాలి. కొన్నేలి, ఇంకా అబ్రహాము వాళ్ళ నాన్న అన్యుడు. లోక ఇద్దరు స్త్రీలు ఉన్నారు. రూతు ఎవరు? మోయాబీరా అన్య స్త్రీ. ఇంకా రాహాబు ఉంది, కొర్నేలి, ఇలా కొంతమంది ఉన్నారు. వీరు దేవుని ప్రజలు కాకపోయినప్పటికీ ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏమంటే 10వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకును అని ఆయన అంగీకరించును అన్నాడు. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్నవారు. ఈ కొన్నేలి ఎలాంటి వాడో గ్రంథం చెప్తా ఉంది. ఇతని ఏ జాతి వాడు అంటే అన్ని జాతి వాడు, ఇశ్రాయేలుడు కాదు. అయినా కానీ ఇతని ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని సముఖానికి వెళ్ళింది. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? ఇంకా ఇతను తన కుటుంబం అంతటితో కూడా ఏమై ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంకా ఇతను ఎలాంటి క్వాలిటీ ఉంది? ఈయనకి బహు ధర్మకారులు. ఏమన్నాడు? బహు అన్నాడు. బహు అన్నాడా లేదా? మనమైతే ఒక్క ధర్మకార్యం ఒకటన్నా చేస్తామండి. 2వ వచనంలో అన్నాడు, ప్రజలకు బహుధర్మము చేయించు అన్నాడు. బహుధర్మము. ధర్మం చేయాలంటే ఏమంటాం? మన దగ్గర ఏం లేవంటాం? డబ్బులు లేవంటాం. బహుధర్మము చేయాలి అంటే భక్తి కలిగిన వారి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. విశ్వాసి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. నేను విశ్వాసిని, నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నానంటే సరిపోదు. నేను ఏముండాలి? ఈ కొన్నేలాగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే విధానం ఉండాలి, ధర్మం చేసే విధానం ఉండాలి. ఇంకేముండాలంటే చెడుతనాన్ని విసర్జించాలి. ఇతనికి ఏమి తక్కువ అంటే రక్షణ లేదంటే. దానికి రక్షణ కావాలంటే అందుకే చూడండి ఇక్కడ 22వ వచనం అక్కడే 10వ అధ్యాయం 22లో చూడండి. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి కొర్నేలి ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవాలని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. ఎవరు చెప్తున్నాడు? పేతురు. ఇంకా 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే 13, 14 వచనాలు చూడండి. 11వ అధ్యాయం
అప్పుడు అతడు నీవు ముప్పేకు ఆ. మనుషులను పంపి అప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అని మారుపేరు గల సీమోను పిలిపించుము. ఎవరు చెప్తున్నారు? ఎప్పేలు ఎవరున్నారంట? పేతురు ఉన్నాడు. ఈ కొర్నేలి శతాధిపతి అంటే ఇన్స్పెక్టర్ స్థాయి. ఎవరైనా రాజు దగ్గర ఉన్న వాళ్ళ శతాధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ఒక ఇన్స్పెక్టర్ కింద ఎంతమంది ఉంటారు? శతాధిపతి. అధిపతి. అధిపతి అంటే ఉద్యోగి. 100 మంది ఆయన కింద ఉన్నారు. నువ్వు రా, నువ్వు అంటే పోయేవాళ్ళే. అయితే ఈయన దగ్గరికి ఎవరు వచ్చారు? దూత వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దూత అంటే పరలోకం నుండి వచ్చింది. ఈ దూత ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పేలో పేతురు అని ఒక ఆయన ఉన్నాడు. దర్శనంలో చెప్తున్నాడు. ఇక్కడ ఈ దర్శనం ఎందుకు వచ్చిందంటే అతనికి రక్షణ లేదు. రక్షణ లేదు. పేతురుకు దర్శనం వచ్చింది ఒకేసారి. ఇద్దరికి వచ్చిన దర్శనం ఏంటి? నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, నువ్వు అతనికి ప్రకటించని పేతురుకు చెప్పాడు. నువ్వు అతన్ని పిలిపించుకో, లేకపోతే నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అంటే పిలిపించుకున్నాడు. అది ఇక్కడ చెప్తున్నాడు 13వ వచనంలో. అప్పుడు అతను నువ్వు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన ఏ మాటలు వినాలా రక్షణ పొందాలంటే? ఈనాడు ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఏ మాటలు కావాలి? ఇక్కడ కొర్నేలికి పేతురు ఏ మాటలు చెప్తాడు? పేతురు ఎవరు? అపోస్తులుడు. ఈ అపోస్తులు ఏం చేయాలా? ప్రకటించాలి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది అపోస్తులను మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకుని యేసు ప్రభు ఉన్నప్పుడు వారిని సిద్ధపరిచి వారు సువార్త దేవుని వాక్యం ప్రకటించాలని అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? అపోస్తులు అంటే అర్థం ఏంటి? పంపబడిన వారు. ఇందాక యేసు ప్రభు ఏమన్నాడు? నేను తండ్రి చేత పంపబడ్డాను అంటే యేసుక్రీస్తు కూడా ఎవరు? అపోస్తులుడు. హెబ్రీయుల రాసిన పత్రికలో మనం చూస్తాం, ప్రధాన యాజకులను అపోస్తులుడు అన్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. యేసుక్రీస్తు అపోస్తులుడు, ప్రధాన యాజకుడైన అపోస్తులుడు. అంటే పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు భూమి మీదకి అంటే పరలోకంలో ఉన్న సందేశాన్ని, పరలోకంలో దేవుని దగ్గర విన్న సందేశాన్ని ప్రజలకి వినిపించడానికి. అందుకే ఇందాక మనం చదువుకున్నాం, నేను చేయబోదా నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. ఈనాడు యేసు ప్రభువే సొంత బోధ చేయకపోతే మరి అనేకులు నేనైనా కానీ ఒకవేళ సొంత బోధ చేస్తే శాపగ్రస్తులు. అందుకే గల్తీ రాసిన పత్రికలో ఇలా రాయబడింది చూడండి. గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో గల్తీ 1వ అధ్యాయం 6 నుంచి చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు ఇదిగో. అంటే యేసుక్రీస్తు సువార్త కాకుండా ఇంకొక సువార్త చెప్పి మనల్ని ఏం చేస్తారు? కలవరపడతారు. అయ్యో, కలవరపరిచేవారు ఉన్నారు, కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త మేమైనను పరలోకుడు వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు
మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త అన్నాడు. అంటే అపోస్తులు ప్రకటించిన సువార్త ఉంది, మరొక సువార్త ఉంది. అదే మరొక సువార్త అంటే ఇక్కడ ఏమన్నాడు? దయ్యముల బోధ అన్నాడు, సొంత బోధ అన్నాడు. ఇంకా పోతే ఇంకేమన్నాడు అంటే బిలాము బోధ అన్నాడు ప్రకటన గ్రంథానికి పోతే. ఇంకా ఏమన్నాడు? నికోయేతుల బోధ అన్నాడు. ఇంకా ఏమన్నా 2వ అధ్యాయంలో బిలాము బోధ అంట. బిలాము బోధ వలన ఏం నష్టం కలిగింది? ఇశ్రాయేలులందరూ కూడా జానత్వానికి, విగ్రహారాధనకు అర్పించిన తినడానికి వారిని అపవిత్రపరిచింది ఈ బోధ అని చెప్తున్నాడు. ఈనాడు కూడా ప్రార్థన చేసుకుని తినొచ్చు ఏదైనా అనే బోధ వచ్చేసింది. ఆనాడు కూడా అలాగే జరిగింది. ఈ బిలాము దేనికంటే ఇచ్చే డబ్బు కోసం ఆశపడి బోధిస్తూ ఉన్నాడు. ఈనాడు బోధకులు ఎలాగ బోధిస్తున్నారంటే కూలికి బోధిస్తున్నారు అని చెప్పబడిందండి. ఆమోసు గ్రంథంలో యాజకులు అంటే ఎవరు? యాజకులు కూలికి బోధించరు అని రాయబడింది. మీకా అండి, మీకా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. మీకా గ్రంథం 3:11 చూడండి. మీకా 3వ అధ్యాయము. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. ఏమన్నాడు? జనుల ప్రధానులు ఏం చేస్తారంట? ఈనాడు లంచం లేకపోతే ఏ పని కూడా భూమి మీద జరుగుతుందా? లంచము యెహోవాకు అసహ్యము, లంచం ఇచ్చేవాడు అసహ్యుడు అని చెప్పబడింది. ఇంకేమన్నాడు కింద వచ్చిన? వారి యాజకులు కూలికి బోధింతురు. దేనికంట? వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తులు ద్రవ్యము కొరకు శోధ చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రాదనని అనుకుంటురు. ఏం చేస్తారంటే కూలికి అంటే ఈనాడు డబ్బులు ఇస్తే ఏ బోధైనా బోధించేటువంటి జనులు వచ్చేసారని గ్రంథం చెప్తాను. బిలాము ఎలాగ బోధించాడు? దేనికోసం బోధించాడు? చూడండి, పేతురు పత్రికలు ఎలాగో బిలాము గురించి రాయబడింది. బిలాము ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టు ఇశ్రాయేలును ఆస్వాదించు అంటే ఆయన ఒక ఆయన వచ్చి ఏం చేశాడు చూద్దాం. పేతురు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం బిలాము గురించి ఇలా రాయబడింది. 2వ పేతురు 2వ అధ్యాయము
15వ వచనం అంట చూడండి. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించను అన్నాడు. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అన్నాడు. డబ్బు కోసము ఈనాడు బోధించే బోధకులు చాలా మంది ఉన్నారు. డబ్బిస్తే ఏదైనా బోధించేయచ్చు. ఇంకా ఏమన్నాడంటే తీతు పత్రికలో రాయబడింది బోధకుల యొక్క విషయాన్ని గురించి. తీతు మొదటి అధ్యాయము 10-11 వచనాలు చూడండి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారనై ఉన్నారు. వారి నోళ్ళు మోయింపవలెను. అట్టివారు అట్టివారంట. ఎలాంటి వారని చెప్తున్నాడు అంటే సున్నతి సంబంధులంట, అవిధేయులంట, వదరుబోతులంట, మోసపుచ్చువారై ఉన్నారు. వారి నోరు మోయింపవాలని. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం అంటే లాభం దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేస్తున్నాడు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవర్తనలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరులకు తిండిపోతున్నై ఉన్నారు అన్నాడు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనాకథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడాలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వాస్థ్యులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్ని పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనసు వారి మనసాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను చూడండి. ఇదిగో దుర్లభము కొరకు అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించు. ఈనాడు ఉపదేశించేది ఎవరండి? బోధకులే. ఏం బోధిస్తున్నారు? మాకు డబ్బులు ఇస్తే చాలు మేము ఏదైనా బోధించేస్తాం. కరెక్టే, ఏదైనా కరెక్టే. ఈ బోధకులకు ఏముందంటే కఠినమైన తీర్పు ఉంది అన్నాడు. అందుకే అనేకులు బోధకులుగా యాకోబు 4:1 అనేకులు బోధకులుగా ఉండకూడి మీకేముంది? కఠినమైన తీర్పు ఉంది. ఇలా డబ్బు కోసము ఈనాడు చాలా మంది బోధించే వారు ఉన్నారని ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు. ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించి కుటుంబాలు ఏం చేస్తున్నారు? సత్యానికి భిన్నమైన బోధ. ఏంటి? సత్యానికి భిన్నమైన బోధ ఎక్కడ ఉందంటే గల్తీలో ఉంది, కొరింథీలో ఉంది, ఎఫెసీలో ఉంది. ఏంటి అని పట్టణాలు పౌలు అందుకే చెప్తున్నాడు, సత్యమునకు భిన్నమైన బోధ. కలిపి చెరిపిడి బోధ, దయ్యముల బోధ, మోసపరిచే బోధ,
మోసం చేస్తుంది మన బోధ. నువ్వు మోసపోతున్నావు. మొట్టమొదటగా ఏదైనా వనంలో అవ్వను మోసపరిచినట్లుగా ఈనాడు బోధ ద్వారా మోసపరుస్తున్నాడు. ఎవరు మోసపరిచేది అంటే సాతానుడే. సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి చూడండి, కొరింథీ 2వ కొరింథీలో ఎలాగ మోసం చేస్తున్నాడు. 2వ కొరింథీ 11వ అధ్యాయంలో ఆ మాటలు మాట్లాడుతూ ముందుగా 2-3 వచనాలు చదువుదాం. రెండవ కొరింథీ 11 2వ వచనం 3వ వచనం చదువుకొని తర్వాత మిగతా విషయాలు చదువు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపమని. ఇదిగో పురుషుడు అంటే యేసుక్రీస్తు, సంఘం అంటే కన్యక స్త్రీ. భార్య ఎవరి పేరు చెప్పాలా? భర్త పేరు చెప్పాలా? ఇక్కడ భర్త పేరు చెప్పకుండా ఏ పేరు చెప్తున్నారు? సంఘం ఎవరి పేరు చెప్పాలా? సంఘం అంటే మనం ఎవరి పేరు చెప్పాలా? క్రీస్తు పేరు చెప్పకుండా ఏ పేరు చెప్తున్నారు? ఈనాడు ఏ పేరు చెప్తున్నారు? మనుషులు కల్పించిన సంఘాల పేరు చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపమని మేము ప్రదానము చేసింది కానీ సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్టు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడవనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినో తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ఏలైనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించును, లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్త మీరు అంగీకరించును, మీరు వాటిని గురించి సహించుట యుక్తమే అన్నాడు. మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించమంట. యేసును ఏమని ప్రకటిస్తున్నారు? అపోస్తులు యేసును ఏమని ప్రకటించారు? నేడు బోధకులు ఏమని ప్రకటిస్తున్నారు? తప్పుగా యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు అని పౌలు బాధపడుతున్నాడు. అంటూ ఇక్కడ చూడండి 13-14 వచనాలు చూడండి. అక్కడనే 13-14-15. ఏలయనగా అటువారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకున్న వారైంది. ఏదంట? దొంగ అపోస్తులను మోసగాళ్ళ పని వారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకులుగా వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అన్నాడు. సాతాను ఏం చేస్తుంది? వెలుగుదూత వేషం అంటే డైరెక్ట్ గా వచ్చి ఎవరైనా కానీ కనుక్కుంటారని సేవకుడి రూపంలో సేవకుడు అబద్ధం చెప్పాడనుకో, ఇక్కడ అంతమంది ఉన్నారు, అంతమంది నేను అబద్ధం చెప్పాననుకో, నా రూపంలో నీ దగ్గరికి వచ్చి అబద్ధం చెప్తే మీరేమైపోతారు అందరూ? అలాగే ఈనాడు లక్షల మంది కూడుకుంటున్నారే, ఆ సంఘంలో చెప్పి ఆ బోధకుడు ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నాడు? అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఏలైనా అటు వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం వేసుకొని వస్తున్నారు. ఈనాడు ఇంటి దగ్గరికి వేషగాళ్ళు వస్తారా లేదా? ఏ వేషం వేసుకొని వస్తారు? ఏ వేషం వేసుకొని వస్తారండి? వేషగాళ్ళు వస్తున్నారు కదా, ఇంటి దగ్గరికి వస్తారు కదా ప్రభు. రాముడని, ఆంజనేయులని
అలాగే క్రిస్టమస్ లో కూడా ఏం చేస్తారు? వేషం వేస్తారు, యేసుక్రీస్తు వేషం వేసేస్తారు. అది యేసుక్రీస్తేనా? అలాగే ఇక్కడ ఏమన్నాడంటే అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ పని వారై ఉన్నాడు అన్నాడు. ఈనాడు అపోస్తులు అని చెప్పుకొని వచ్చేవాళ్ళు చాలా మంది లేరా? సేవకులు క్రీస్తు అని చెప్పుకొని వచ్చేవాళ్ళు లేరా? చాలా మంది పూజింపబడుతున్నారండి. యేసుక్రీస్తు కన్నా మనసులను పూజించే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. కొన్ని సంఘాలలో ఒక కుర్చీ వేసి ఆ కుర్చీ మీద ఫోటో పెట్టి ఆయన వచ్చి కూర్చుంటాడంట, అదేదో అని చెప్తా ఉంటారు. ఆ చనిపోయిన ఆయన వచ్చి కూర్చుంటాడంట, ఆయన కుర్చీ అదేస్తారు. ఎక్కడ ఈ పద్ధతి గ్రంథంలో ఎక్కడ కనపరాదు. మనుషులు కల్పించుకున్నారు, పద్ధతులు కల్పించుకున్నారు. అందుకే అపోస్తుల కాలంలో ఏ పద్ధతి ఉందో, పౌలు అపోస్తులు ఏ పద్ధతి పాటించారో అదే పద్ధతి మన క్రీస్తు సంఘంలో ఉండాలి తప్ప వేరే పద్ధతి నుంచి వచ్చినట్టు అది మనుషుల పద్ధతులు, మనుషుల సంఘం పేరు, మనుషులు కల్పించినటువంటి ఆరాధన పద్ధతి ఉండకూడదు. ఉంటే శాపగ్రస్తులు. నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఎంత విశ్వాసం కలిగినా ఏమీ ప్రయోజనం లేదు. బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే. అందుకోసమే మనం తెలుసుకోవాలి, గ్రంథాన్ని తెలుసుకోవాలి. అందుకే మన క్రీస్తు సంఘంగానే ఎందుకు కూడుకోవాలి అంటే ఆ గ్రంథం, దాని గురించి గ్రంథం చెప్తుంది. దాని స్థాపకుడు యేసుక్రీస్తు, దాన్ని స్వరక్తం ఇచ్చి సంపాదించింది యేసుక్రీస్తు. అది ఎప్పుడు ప్రారంభమైందంటే జగత్పునాది వేయబడమే దేవుని యొక్క మనసులో చెప్పబడింది. దాని ప్రవచనాలు ఉన్నాయి. కనుక మరి మనుషులు కల్పించినటువంటి సంఘాలలో మనం బాప్తిసం పొందితే మరి ఏంటి పరిస్థితి? మరి నీ విశ్వాసము, నువ్వు విన్న బోధ, నీ రక్షణ ఏమైంది? ఒక వ్యక్తి రక్షించబడకుండా పాప క్షమాపణ వస్తుందా? తన పాపాలు క్షమించబడతాయా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. రక్షణకు ముందు పాప క్షమాపణ. బాప్తిసం ద్వారా రక్షణ వస్తుంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు, కొన్ని సంఘాలు ఏమైనా బోధిస్తున్నాయో తెలిసిన, బాప్తిసానికి ముందే రక్షణ అని చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? బాప్తిసానికి ముందు రక్షణ ఎక్కడుంది బైబిల్లో? అలాగైతే పేతురు ప్రసంగం అలాగే చేయలేదే. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అన్నాడు. కనుక నీ విశ్వాసం సరైందేనా? నువ్వు విన్న బోధ సరైందేనా? నువ్వు పొంది ఉన్న సంఘము, నువ్వు బాప్తిసం పొందావే, ఆ సంఘం సరైందేనా? ఏది సరైందా కాదా అని ఎక్కడ చూసుకోవాలా? ఎక్కడ చూసుకోవాలండి? గ్రంథంలో చూసుకోవాలా? నేను చెప్తా ఉన్నా, నేను చెప్పేది సరైందా కాదని మీరు ఎక్కడ చూసుకోవాలా? గ్రంథంలో చూసుకోవాలా. ఇన్ని రోజులు చెప్తా ఉన్నా, సరైందా కాదా? విశ్వాసం, యేసుక్రీస్తు మీద నీకున్న విశ్వాసం, దేవుని మీద ఉన్న నీ విశ్వాసం సరైందా కాదా? సరైంది కాకపోతే నీకు నువ్వు బాప్తిసం పొంది కూడా ఏం లేదు, ప్రయోజనం లేదు, రక్షణ లేదు. క్రీస్తు సంఘంలోనే పొందినా కూడా ప్రయోజనం లేదు. క్రీస్తు సంఘంలో పొందావు, కానీ నీ విశ్వాసం ఏంటి? నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుందా? నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుందా? నీ బాప్తిస్మం నిన్ను రక్షిస్తుందా? నీవు బాప్తిసం పొందిన సంఘం నిన్ను రక్షిస్తుందా? ఏది నిన్ను రక్షించేది? నీ విశ్వాసం సరైనదై ఉండాలి, నీవు పొందిన బాప్తిసం సరైనదై ఉండాలి.
నీవు పొంది ఉన్న సంఘము సరైనదై ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు అపోస్తుల బోధ, ఇంకేంటంటే మత శాఖల బోధ. మత శాఖల బోధ. మత శాఖలు ఏం చేస్తారంటే ఏ సంఘంలో ఉంటే ముందులే అన్ని సంఘాలన్నీ కూడా ఒకటే. మానవులు కల్పించిన సంఘాల్లో ఉంటే నీకేం లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, నీవు పరలోక రాజ్యానికి వెళ్ళవనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం చెబుతుంది. నువ్వు వినేటువంటి బోధ సరైనది కాకపోతే నీ విశ్వాసం ఏమైపోయింది? నీ విశ్వాసం కూడా సరైనది కాదు. యేసుక్రీస్తుని గురించి నువ్వేం విన్నావు? ఇదిగో కొరింథీ పత్రికలో ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నాడు? ఎలా వచ్చిన వాడు ఎవరైనా మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినను అన్నాడు. సువార్త, ఆత్మ అంటే భ్రమపరిచే ఆత్మ కూడా ఉంది అని చెప్తుంది గ్రంథం. నేను భ్రమపరుస్తున్నది, నువ్వు భ్రమలోనే బ్రతికేస్తూ ఉన్నావు జీవితకాలం అంతా కూడా. నేను ఎప్పుడు రక్షణ పొందేది, ఎప్పుడు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించేది అనే విషయాన్ని తెలుసుకోవాలి. నాకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరి సమయం సరిపోలేదు కనుక నేను ముగిస్తున్నాను. అలా ఇంకా కొన్ని విషయాలు, మరి అక్కడికి ఇక్కడికి ఉన్న వ్యత్యాసం, బోధ అయితేనేమి, ఇంకా దేవత్వం విషయంలో వ్యత్యాసం ఉంది, విశ్వాస విషయంలో వ్యత్యాసం ఉంది, బోధ విషయంలో వ్యత్యాసం ఉంది. బోధ ఒకటే ఉండాలి. ఎవరు బోధించినా, తండ్రి అయినా కానీ, యేసుక్రీస్తు అయినా కానీ, పరిశుద్ధాత్మ అయినా కానీ, అపోస్తులైనా కానీ, స్థానిక సంఘాలు బోధించే బోధకుడైనా కానీ, ఎవరైనా కానీ బోధ ఒకటే ఉండాలి. వేరువేరుగా ఉంటే ఆ బోధ ఏ బోధ? దయ్యమ బోధ, దేవుడి నుండి కలిగిన బోధ కాదు. ఏ సంఘములోనైనా ఒకే బోధ ఉండాలి, ఒకే విశ్వాసం ఉండాలి, సంఘం ఒకటే ఉండాలి అనేటువంటిది మేము ఆదివారం తెలుసుకున్నాం. విశ్వాసం ఒకటే, శరీరం ఒకటే, ప్రభు ఒకటే, దేవుడు ఒకటే, నిరీక్షణ ఒకటే, అన్ని కూడా ఎఫెసీయులు 4:4 చదువుతాం. విశ్వాసము ఒకటే. ఏ విశ్వాస అయినా, ఏ క్రైస్తవుడైనా ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. కాకపోతే అలాగే ఇప్పుడు లేదు సంఘానికి ఒక విశ్వాసం. సంఘానికి ఒక పేరు. ఇప్పుడు క్రైస్తవుల పేరు చెప్పమంటే ఏం చెప్తున్నారు? క్రైస్తవుల పేర్లు రెవరెండ్ అని, బిషప్ అని, ఇంకా ఫాదర్ అని, ఇంకా ఎక్కడి నుండి వచ్చినాయి పేర్లన్నీ? అలాగే క్రైస్తవులు కలుసుకున్నప్పుడు ఏం చెప్పాలా? మరి ఏం చెప్తున్నారు ఈనాడు? ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? మరణాత. ఇంకా షాలోమ్. మనుషులు అంటే విశ్వాసులు కలుసుకున్నప్పుడు ఏం చెప్పాలా? షాలోమ్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, మరణాత అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే మనుషులకు ఏమని పెట్టుకుంటున్నారు పేర్లు? ఇప్పుడు రెవరెండ్, బిషప్, ఫాదరు, ఇంకా రకరకాల పేర్లు, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క పద్ధతి. ఇవన్నీ అంటే బోధకు సంబంధించినవి. ఇవన్నీ కూడా ఆరాధన పద్ధతి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధంగా ఉంది. స్త్రీలు పాటలు పాడటం, స్త్రీలు లీడింగ్ చేయటం, స్త్రీలు బైబిల్ చదవటం, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయి? వాయిద్యాలు ఎక్కడి నుండి వచ్చాయి? పండగలు ఎక్కడి నుండి వచ్చాయి? వాయిద్యాలు వాయించడం ఎక్కడి నుండి వచ్చాయి?
అలాగే క్రైస్తవుడు ఏ నిబంధనలో ఉన్నాడు, క్రైస్తవుడు ఏ నిబంధన సంబంధించిన వాడు అనే విషయాలు కూడా ఎవరికి, నువ్వు పాత నిబంధన సంబంధివా కొత్త నిబంధన సంబంధివా, నువ్వు పాత నిబంధనకు సంబంధించిన విశ్వాసం కలిగి ఉన్నావా కొత్త నిబంధనకు సంబంధించిన విశ్వాసం కలిగి ఉన్నావా, పాత నిబంధన ఆరాధన చేస్తున్నావా కొత్త నిబంధన ఆరాధన చేస్తున్నావా, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నావా కొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నావా, ఇలాగో పాత నిబంధన పద్ధతి, పాత నిబంధన విధానం తెలియటం కనుక మరి తెలుసుకోక అందుకే సంఘాల మనసుల మధ్యలో ఏమొచ్చినాయంటే భిన్నాభిప్రాయాలు. అందుకే 1 కొరింథీ 11వ అధ్యాయం మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, ఏమున్నాయంట చూడండి, చదువుకునే దేవుని ప్రభురాత్రి భోజనంలో కొనసాగుదాం. ఇక్కడ ఏముండకపోయింది 11వ అధ్యాయం ప్రతి వారం చదువుతూ ఉంటాం మనం. పదకొండవ అధ్యాయము 17, 18 అంతమే చూడండి. మీకు యాజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కాదు. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలు కాదు, ఎక్కువ మేలుకే కాదు. ఎందుకు అన్నమాట అంటున్నాడు? దేవుడు చెప్పేది ఏది మనం చేయడం లేదు కాబట్టి మనకేమొస్తుంది? అందుకే ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడంటే, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, ప్రవర్తనగా సరిగా లేకుండా నువ్వు వచ్చి ఆరాధన చేస్తే ఏం సంభవిస్తుంది? కీడే. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు నిన్ను, నీ ప్రార్థన కానీ నీ ఆరాధన కానీ నీ రక్షణ కానీ నీ విశ్వాసం కానీ దేన్ని కూడా అంగీకరించడు దేవుడు. దేవునికి ఇష్టమైనట్టుగా ఉంటేనే. అందుకే కయ్యూను హేబేలును చూస్తాము, అలాగే ఇంకెవరైనా నాదాబు అబీహులను చూస్తాము. అర్పించే అర్పణ సరిగా లేకపోతే ఏమైపోయారు? అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం రావాలి. అందుకే మీరు కూడి వచ్చేది దేనికి? దీనికే. ఇదిగో ఇశ్రాయేలు కూడి వచ్చారు, అనేక రకాలుగా చేశారు అని 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. 11వ అధ్యాయం సరికి జాగ్రత్త, క్రైస్తవులైన మీరు అప్పుడు ఆదివారం కూడుకుంటున్నారే, ఎలా వచ్చి కూడుకుంటున్నారు మీరు? ఇదిగో మీరు ఎలా ఉన్నాయని కింద చెప్తున్నాడు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు కక్షలు పెట్టుకొని వచ్చి సంఘంగా కూడుకుంటే ఏమైంది? కయ్యూను హేబేలు మధ్యలో ఏముంది? కక్ష ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది. ప్రభురాత్రి భోజనం అలాగే చేయకూడదు. సహోదరి మధ్యలో ఏమి ఉండకూడదు? కక్షలు ఉండకూడదు. కక్షలు, కలహాలు, ద్వేషము ఇవి పెట్టుకొని వచ్చి నువ్వు రొట్టెలో వేస్తున్నావంటే అయోగ్యంగా నువ్వు వేస్తున్నావు. అందుకే అక్కడ ఏం రాశాడంటే, ఇక్కడ ఏం రాశాడు ఇంతకుముందు 27లో ఏమన్నాడు? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి కక్షలు పెట్టుకొని వచ్చి జాగ్రత్తము ఏముంది? కొరింథీ సంఘం అంతట్లో పాపం ఉంది, కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, ద్వేషం ఉంది. ఇంకా ఇక్కడ ఏమన్నాడంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయంట. 19 చదువు. ఇది నిజమని నమ్ముతున్నాను, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉన్నారు. నేనే యోగ్యుని నీకంటే అని ఒకరికొకడు ఏమనుకుంటున్నాడు? యెషయా కంటే నేను యోగ్యుని. యెషయా ఏమనుకుంటున్నాడంటే నా బామామ కంటే నేను యోగ్యుని. ఇంకొక ఆయన దేవ సహాయం అని ఉన్నాడు, వీళ్ళిద్దరికంటే నేను యోగ్యుని అని ఆయన అనుకుంటున్నాడు. మనం అనుకుంటున్నా అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం వివరించడానికి నేను అలాగో ఏమంటున్నాడు? మీరు యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీరు భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయడం సాధ్యము కాదు అన్నాడు.